పొలిటికోస్ భక్తి ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు అక్షయ తృతీయ గురించి తెలుసుకుందాం. వైశాఖ మాసంలో వచ్చేటువంటి 3వ తిథిని అక్షయ తృతీయ అని అంటూ ఉంటారు. అసలు వైశాఖ మాసమే చాలా విశేషమైనటువంటిది. అంటే వైశాఖ మాసం ఒక్కటే విశేషమా అంటే అలానే కాదండి. మనకున్న 12 నెలలు విశేషమైనవే. అందులో మరీ ముఖ్యంగా కార్తీకం, శ్రావణం, మాఘం, వైశాఖం, మార్గశిరం ఇలా కొన్ని ఇంకా విశేషంగా ఉన్నటువంటి నెలలవి. అయితే ఈ వైశాఖ మాసములో వచ్చేటువంటి 3వ తిథికి తదియ తిథికి చాలా విశేషం ఉంది. ఈరోజు చాలా ఆవిర్భవించాయి. చాలామంది ఈ వైశాఖ మాసములోనే భగవంతుని అవతారాలు కానివ్వండి, మహర్షులు కానివ్వండి, ఋషులు కానివ్వండి, ఎంతోమంది ఉన్నతమైనటువంటి వ్యక్తులందరూ ఈ వైశాఖ మాసంలోనే జన్మించారు. అందుకని ఈ నెలకి చాలా విశేషమైంది. ఇది నారాయణుడి ప్రీతికరమైనటువంటి మాసం. ఈ వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా అంటారు. చైత్రమాసాన్ని మధుమాసం అని, వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని ఇలా పిలుస్తూ ఉంటారు. ఆయనకి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. అసలు ఈ అక్షయ తృతీయ అంటే ఏంటి? దీనికి ఇంకొక 2 పేర్లు కూడా ఉన్నాయి ఈ రోజుకి. ఈరోజు దానిని త్యాగ దినమని అంటారు, దాన దినం అని కూడా దీనికి 2 పేర్లు ఉన్నాయి. ఇవాళటి కాలంలో మనకు తెలిసి అక్షయ తృతీయ అంటే బంగారం కొనుక్కోవడం, ఇది ఒక్కటే మనకు తెలుసు. కానీ అండి, ఇది కాకుండా చాలా విశేషాలు ఉన్నాయండి. అక్షయ తృతీయ అంటే కొనుక్కొచ్చుకోవటం కాదు, మనకున్న దాన్ని పంచడం, ఇవ్వటం అని ఈరోజు యొక్క ప్రత్యేకత. ఈరోజు ఏమి చేసినా అక్షయంగానే ఉంటుంది. అది మంచి అయినా చెడైనా. మంచి పని అయితే అక్షయమైనటువంటి పుణ్యం వస్తుంది, పాపం అయితే అక్షయమైనటువంటి పాపం వస్తుంది. ఇట్లా అక్షయ తదియ ఇవి 2 ఒక సంస్కృతం తెలుగు పదాల కలయిక. అక్షయం అంటే జయం, శాంతి, విజయం, తరగనటువంటి సంపద, వీటన్ని అక్షయ అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థాలు. తదియ అంటే మనకు తెలిసిందే 3వది, అంటే చంద్రుని యొక్క దశలలో 3వ దశ అని దానికి ఉన్నటువంటి మరొక అర్థం. అంటే ఈ రోజున ఎంత ఎక్కువగా దానాలు చేస్తే అంత మంచిది అని చెప్తారు. సహజంగా మనకి మన పర్వాలు కానివ్వండి, ఏదైనా అవన్నీ తిథుల అనుసారంగా లేకపోతే నెలలకి ప్రకారంగా ఉంటూ ఉంటాయి కదా. ఈ వైశాఖ మాసానికి వచ్చేటప్పటికి కొంత వ్యవసాయ పనులు పూర్తయిపోతూ ఉంటాయి. ఇంచుమించుగా ఏమీ ఉండవు వ్యవసాయ పనులు. అప్పుడు దాకా కష్టపడి వ్యవసాయం చేసి కొంత ధనాన్ని కానీ ధాన్యాన్ని కానీ దాచుకుంటూ ఉంటారు. ఈ వేసవి కాలం వచ్చేస్తుంది. వేసవి తాపం బాగా ఎక్కువగా ఉంటుంది. ఇంత తాపం ఉన్న సమయంలో ఇతరులకి సాయం చేద్దాం. మిగతా కాలంలో సాయం చేయాలని ఉన్నా చేయటానికి సమయం దొరకకపోవచ్చు. కానీ ఇప్పుడైతే కావాల్సినంత సమయం ఉంటుంది కదా. స్త్రీ పురుషులు ఇద్దరికీ తమ దగ్గర కొంత డబ్బులు కూడా ఉంటాయి. వీళ్ళతో నలుగురికి ఉపయోగపడేటువంటి పని చేయటం. మన శాస్త్రాల్లో, వేదాల్లో దానానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారండి. దానం తర్వాతే ఏదైనా కూడా మనకున్నటువంటి గ్రహదోషాలు కానివ్వండి, పూర్వజన్మలో మనం చేసినటువంటి ఈ పాపాలు కానీ, దోషాలు కానీ, తప్పులు కానీ ఏదన్నా ఉంటే అవి కర్మానుసారంగా ఇప్పుడు మనకి సంక్రమించి బాధిస్తూ ఉంటాయి కదా. వాటన్నిటినీ పోగొట్టుకోవడానికి ఉత్తమమైన మార్గం దానం. ఆ దానం ఎప్పుడు చేయాలి అంటే అక్షయ తదియ రోజు చేస్తే మనకున్నటువంటి ఆ దోషాలు, పాపం పోయి అక్షయమైనటువంటి పుణ్యం లభిస్తుంది. అది దానానికి ఉన్నటువంటి విశేషత. దానం తర్వాతే యజ్ఞ హోమాది క్రతువులు చెప్పారు, పూజాది క్రతువులు చెప్పారు. దానం చేస్తే వచ్చినటువంటి పుణ్యమే ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇక ఈరోజు దానం అని చెప్పుకున్నాం కదా. వేసవి కాలం తాపం ఎక్కువగా ఉంటుంది. మజ్జిగ, చెప్పులు, గొడుగు ఇలాంటివన్నీ అంటే ఎండకి ఇబ్బంది కలిగించేటువంటి, పాపం కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు. ఎండలో వెళ్ళాలంటే చెప్పులు లేకుండా వెళ్ళటం, నడవటం కష్టం. వాళ్ళకి చెప్పులు దానం చేసామనుకోండి పుణ్యం. ఎండకి గొడుగేసుకుని వెళ్తారు, ఛత్రం, అలాగే విసినికర్ర, ఇలాంటివన్నీ దానం చేస్తే మనకి పుణ్యం అని చెప్పారు. దీనితో పాటు ఈరోజు దేవతా అర్చన కూడా చాలా విశేషమైనటువంటిది. ఉదయం
చక్కగా తలస్నానం చేసి మీ ఇష్టదైవాన్ని లేకపోతే మీ కులదైవాన్ని విశేషంగా ఆరాధన చేసుకోవటం. ఈరోజు చేసేటువంటి ఆరాధనలో చందనాన్ని, తెల్లని పువ్వుల్ని, తెల్లని వస్త్రాలని ఎక్కువగా విశేషంగా వాడమని చెప్పారు. అలాగే ఇది విష్ణువుకి ప్రీతికరం అని చెప్పుకున్నాం కదా. లక్ష్మీనారాయణులు ఇద్దరికీ ప్రీతికరమైనటువంటి రోజు ఈరోజు. ఈ రోజునే గంగాదేవి ఉద్భవించినటువంటి రోజు. ఇంకా చెప్పాలంటే చాలా విశేషమైనది, కృతయుగానికి ఆది రోజు కూడా ఇదే. కృతయుగంలో ఉగాది పండుగ వైశాఖ తదియ రోజు చేసుకున్నారు. వైశాఖ పాడ్యమి రోజు బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. విదియ రోజు నారాయణుడి దగ్గర వేదాధ్యయనం చేశాడు. తదియ రోజున ఆయన సృష్టి కార్యం చేయాలని సంకల్పించుకుని సృష్టి కార్యం చేయటం మొదలుపెట్టాడు. మరి ఆయన అక్షయంగా జంతుజాలాన్ని, మనుషుల్ని అన్నిటినీ సృష్టించడం మొదలుపెట్టాడు కదా. ఆ పని అక్షయంగానే జరిగింది కదా. అంతటి విశేషమైనటువంటి రోజు ఇది. ఇంకొకటి, చంద్రుడికి ఔషధాల మీద అధికారాన్ని ప్రసాదించినటువంటి రోజు కూడా ఈరోజే. దానితో పాటు లక్ష్మీదేవి క్షీరసాగరం నుంచి తన సోదరులు తోబుట్టువులతో 21 మందితో కలిసి క్షీరసాగరం నుంచి వచ్చిన రోజు కూడా ఇదే రోజు. ఈరోజు పరశురామ జయంతి. ఇలా చెప్పుకుంటే ఎన్నో విశేషమైన కార్యాలు ఉన్నాయండి ఈరోజు. మరి ఇన్ని విశేష కార్యాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజుకి కూడా అంతటి ప్రత్యేకత ఉన్నది. అలాగే ఈ రోజున దైవ పూజకి ఎంత ప్రథమ స్థానం ఉందో అంతే ప్రథమ స్థానం పితృదేవతల పూజకు కూడా ఉంది. ఈరోజు పితృలకు తర్పణాలు వదలటం, వారి శ్రాద్ధ కర్మలు చేయటం, ఇవన్నీ చేయటం కూడా ఎంతో శ్రేష్టమైనటువంటిది. అలాగే ఈ పితృలకి వారి పేరు మీద ఉదక కుంభదానం, మట్టి కుండలో నీళ్లు పోసి సమంత్ర సహితంగా బ్రాహ్మణునికి దానం చేయటం వల్ల వారికి ఉన్నటువంటి తాపం తగ్గి వారు ఊర్ధ్వలోకాలకి చేరుతారు. అలాగే బతికున్నటువంటి వాళ్ళు మనం చేసినా కూడా మన మరణానంతరం ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి అని చెప్తారు. మరి మనిషికి అనేక రకాలైనటువంటి తాపాలు ఉంటాయి. శరీరానికి ఉంటుంది, మనసుకి ఉంటుంది. శరీరానికి ఉన్న తాపాన్ని మనం తాగేటువంటి దాహం ద్వారా వేరే ద్వారా తెచ్చుకుంటాం. మనసుకున్నటువంటి తాపం అది చనిపోయిన తర్వాత మాత్రమే తెలుస్తూ ఉంటుంది. ఆ తాపం పోవాలి అంటే పెద్దలకి మనం ఇక్కడ సమంత్ర సహితంగా ఉదక కుండం దానం చేయాలి. ఉదక దానం వల్ల అది పూర్తవుతుంది, వారికి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి. ఇక దీనితో పాటు ఇందాక చెప్పుకున్నాం కదా, అన్ని వస్తువులు దానం చేయటం, దానానికి ఎంతో ప్రాధాన్యత ఉందని కూడా చెప్పుకున్నాం. అలాగే ఈ రోజున లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు కూడా. సహజంగా మనందరం ఏమనుకుంటామంటే లక్ష్మీదేవికి పూజ చేసేస్తే లక్ష్మీదేవి మనకు ధనం ఇచ్చేస్తుంది అని. లక్ష్మీదేవి ఊరికనే ధనం ఇవ్వదండి, అసలు ధనమే ఇవ్వరండి. ఎలా అంటే ఇస్తారు. ఎలా అంటే మనం ధనాన్ని సంపాదించుకోవడానికి కావలసినటువంటి సదుపాయాన్ని, సరైనటువంటి వ్యక్తులని, వీటన్నిటిని అంటే మనం జీవనభృతికి అవసరమైన జీవన విధానాన్ని వీటన్నిటిని కల్పిస్తుంది లక్ష్మీదేవి. దాని ద్వారా మనం ధనార్జన చేసుకోవటం. అలాగే మనం అమ్మవారిని పూజ చేసేటప్పుడు కూడా ఏమని చేయాలి, అమ్మ నేను ధర్మబద్ధంగా ధనాన్ని అర్జించాలి, ఆ ధర్మబద్ధంగా అర్జించినటువంటి ధనాన్ని నేను ధర్మబద్ధమైనటువంటి కోరికలతో ధర్మంగా దానిని ఖర్చు పెట్టాలి. అలా మంచిగా ఖర్చు పెట్టేటువంటి ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టుకోవడానికి నాకు అవసరమైనటువంటి బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించు. అలాగే నా జీవనోపాధికి అవసరమైనటువంటి ధనార్జనకి అవసరమైనటువంటి ఒక మంచి ఉద్యోగాన్ని, ఒక మంచి పనిని నాకు చూపించు తల్లి అని ఈరోజు అమ్మవారిని మనం కనుక కోరుకుంటే లక్ష్మీదేవి అన్నీ చక్కగా మనకు అవన్నీ ప్రసాదిస్తూ ఉంటుంది. ఆ అమ్మవారిని మనం కోరుకోవాల్సింది కూడా అదే, ధర్మబద్ధంగా సంపాదించుకునేటువంటి అవకాశాన్ని కల్పించమని. సంపాదించినటువంటి ధనాన్ని చక్కగా ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టుకునేటువంటి అవకాశాన్ని, బుద్ధిని ఇవ్వమని కోరుకోవాలంట. దీనితో పాటు ఈరోజు అమ్మవారి చాలా విశేషమైన రోజు కదా. అమ్మవారికి అమ్మవారు క్షీరసాగరం నుంచి 21 మందితో, తనకున్నటువంటి చంద్రుడితో సహా 21 మంది సోదరులతో ఉద్భవించారు. తనకున్నటువంటి అంత బంధుగణం, సోదర సోదరీగణం ఇవన్నీ అమ్మవారికే ఎక్కువగా ఉన్నాయి.
అయినప్పటికీ నాకు ఇంత బంధుగణం ఉందని ఎప్పుడూ అహంకరించకుండా విష్ణుమూర్తితో చక్కగా ప్రేమగా ఉంటారు. అలా మనం కూడా మన జీవితంలో మన తోబుట్టువులతో, భర్తతో సంతోషంగా ఉండేటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని కూడా అమ్మవారే కలిగిస్తూ ఉంటారు. దీనిని కూడా అమ్మవారిని వేడుకుంటే అవన్నీ మనకి ఎటువంటి లోటు లేకుండా జీవితంలో బంధుత్వానికి, స్నేహానికి, మంచి ప్రేమానురాగాలు దొరికేటువంటి జీవితాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు. ఈరోజు అమ్మవారిని తెల్ల చందనంతో, తెల్లని పువ్వులతో, తెల్ల వస్త్రాలతో అమ్మవారికి అర్చన పూజాది కార్యాలు చేయటం చాలా విశేషం. అమ్మవారి దానితో చాలా ప్రసన్నమవుతారు. ఇంకా దానితో పాటు విష్ణుమూర్తికి చందనంతో పూజ చేయటం ఆయనకి చాలా ఇష్టమైనటువంటి రోజు. అలాగే విష్ణుమూర్తితో పాటు శివునికి కూడా ఈరోజు విశేషమైనటువంటి అభిషేకాలు చాలా ప్రసిద్ధిగా చెప్పారు. ఆయనకి చందనం ఎవరికైనా చందనం ఇష్టం. ఎందుకు వైశాఖ తదియకి చందనంతోనే అభిషేకం చేయమని చెప్తున్నారు అని అంటే, ఇదంతా వేడి కలిగించేటువంటి మాసం, సూర్యుడి తాపం ఎక్కువగా ఉండేటువంటి మాసం. అందుకని ఆ స్వామికి చందనంతో అభిషేకాలు, చందనంతో పూజాది క్రతువులు చేయటం వల్ల ఆయన శాంతిగా ఉండి మనకి శాంతిని కలిగించి విశ్వశాంతిని ప్రసాదిస్తాడు. అందుకోసమని చందనంతో విశేషంగా పూజ చేయటం అనేది మనకి ప్రసిద్ధిగా వచ్చింది. ఇంకా ఇదే రోజు కృష్ణావతారంలో కృష్ణుడి కంసుడిని సంహరించడానికి మధురకి వెళ్ళినప్పుడు అక్కడ కుబ్జ అనేటువంటి స్త్రీ కృష్ణుడికి మంచి చక్కగా తెల్లని చందనాన్ని ఇచ్చింది. దీన్ని అలంకరించుకో స్వామి, నువ్వు వంటికి రాసుకొని. ఆమె ఇచ్చిన ఆ చందనానికి ప్రీతి చెంది ఆమెలో ఉన్నటువంటి కుబ్జత్వాన్ని పోగొట్టి ఆమెకి మంచి పుత్రుడిని ప్రసాదించాడు. తన పేరు విశోక, అంటే శోకం లేనటువంటి వాడు. అతను భీముడికి రథసారథిగా, అతనికి అంగరక్షకుడిగా ఎన్నో సంవత్సరాలు పనిచేశాడు. భీముడు జీవించినంతకాలం అతడు అలాగే ఉన్నాడు. ఒక్క చిన్న చందనం ఇచ్చినందుకు కృష్ణుడు ఆమెకి అక్షయమైనటువంటి సంపదనిచ్చాడు. చూడండి, మంచి పుత్రుడిని ఇచ్చాడు. ఆ పుత్రుడు భీముడు పాండవుల దగ్గర చక్కగా సవాసం చేస్తూ వారితో ఉంటూ మంచి మంచి విషయాలు తెలుసుకుని అక్షయమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాడు. అది ప్రసాదించిన రోజు కూడా ఈరోజే. ఇన్ని మంచి పనులు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు అంత విశేషమైనటువంటిది. మరి మీరు ఇంతటి మంచి కార్యక్రమాలు చేస్తారో, ఎన్ని మంచి దానాలు చేస్తారో, మీ ఆలోచనలు ఎంత మంచిగా ఉంటాయో మీ జీవితం కూడా అలాగే ఉంటుంది. సహజంగా మనందరికీ ఇప్పుడు కాలంలో ఒక వార్త బాగా వినిపిస్తూ ఉంటుంది. అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కోవటం అనేది. అంటే ఇది మనకన్నా ఉత్తరాదిలో ఎక్కువగా ఉందండి. లక్ష్మీదేవి ఈ రోజునే ఆవిర్భవించింది కాబట్టి ప్రజాపతి ద్వారా అన్ని శక్తుల్ని ఆమె పొందింది ఈ రోజున. అందుకని ఈరోజు లక్ష్మీ ఆరాధన చేయాలి. లక్ష్మీ ఆరాధన చేయటం వల్ల ఇంట్లో ధనధాన్యాలతో సమృద్ధిగా ఉంటామని వారు ఈరోజు బంగారం కొనుక్కునే వాళ్ళు, కొంచెం లక్ష్మీదేవికి ప్రీతికరంగా. అలా ఆ ఉత్తరాది నుంచే మన దక్షిణాదికి కూడా వచ్చింది. ఇవి కొనుక్కోవటం కన్నా దానం చేయటంలోనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. నలుగురికి సాయపడటం, నలుగురికి సహాయం చేయటం, దానితోనే మన జీవితం వృద్ధి చెందుతుంది కదా. మనం ఎంత బంగారం కొనుక్కొచ్చుకున్నా ఆ బంగారం అంతే ఉంటుంది, కానీ అది రెట్టింపు అయితే అవ్వదు కదా. కొంచెం దానం చేసినా ఆ దానం యొక్క వచ్చేటువంటి ఫలితం రెట్టింపై అక్షయముగా అయ్యి మనకి అక్షయమైనటువంటి శాంతిని, సౌభాగ్యాన్ని, సంతోషాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ రోజుకు ఉన్నటువంటి పేరు త్యాగదినం, దానదినం అనేటువంటి పేరుని సార్థకం చేసుకుంటా మనం ఈ అక్షయ తదియ రోజు ఎక్కువ ఇతరులకు సాయం చేసేటువంటి పనులు, దానం చేసేటువంటి పనులు చేసి వేసవి తాపాన్ని తగ్గించేటువంటి వస్తువులు ఇతరులకు దానం చేస్తా వారికి సంతోషాన్ని కలిగించి మనం కూడా అక్షయమైనటువంటి ఫలితాన్ని పొందుదాం. స్వస్తి. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.